ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా పట్టుబడ్డ వారి తీరులో మార్పు రాలేదు. గెలిపే లక్ష్యంగా మరోసారి పచ్చదలం ప్రలోభాలకు తెగబడింది. ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు ఎంపీటీసీలను నోట్ల కట్టలతో కొనిసింది. దీన్ని పసిగట్టిన ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్గా టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలు, బలం లేని చోట టీడీపీ కుటిల యత్నాలు, ప్రకాశం స్థానం గెలిపే లక్ష్యంగా అడ్డదారులు, ప్రకాశం ఎంపీటీసీలతో నెల్లూరులో క్యాంప్, ఓటుకు 3 లక్షల చొప్పున కొనుగోలు, అడ్వాన్స్గా 50,000 ఇచ్చిన టీడీపీ నేతలు, లాడ్జీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఓటుకు కోట్ల కేసులో పేకల్లోతు కూరుకుపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి జైలు పాలైనా టీడీపీ నేతల తీరు మారలేదు. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం గెలిపే లక్ష్యంగా మరోమారు ప్రలోభాలకు తెగబడ్డారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అట్ల చినవెంకటరెడ్డి, అధికార పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకే బలం ఉంది. మొత్తం 992 ఓట్లు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీకి 496 ఓట్లు, టీడీపీకి 472 ఓట్లు ఉన్నాయి. అంటే సంఖ్యా ప్రకారం వైఎస్ఆర్సీపీ కంటే పచ్చదళానికి 24 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని కంకణం కట్టుకున్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై వలవేశారు. తాము అధికారంలో ఉన్నామని, తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరించారు. నయానా భయానా 30 మంది ఎంపీటీసీలను తమ దారిలోకి తెచ్చుకున్నారు. ఒక్కో ఎంపీటీసీకి 3 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒంగోలులోని టీడీపీ అభ్యర్థి మాగుంట ఆఫీసులో అడ్వాన్స్గా 50,000 ముట్ట చెప్పారు. మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పి ప్రత్యేక వాహనాల్లో వారందరినీ నెల్లూరులోని సప్తగిరి లాడ్జీలో దాచారు. దీన్ని పసిగట్టిన నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి వెళ్లి లాడ్జీని చుట్టుముట్టారు. లాడ్జీ నిర్వాహకులు సరైన సమాధానం చెప్పడంతో రిజిస్టర్ తెప్పించి పేర్లు పరిశీలించారు. అందులో గదులు తీసుకున్న వారంతా ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గదుల్లోకి వెళ్లిన వారిని వివరాలు తెలుసుకుని బయటకు తీసుకువచ్చారు. అధికార పార్టీ నేతలు తమను బలవంతంగా తీసుకువచ్చారని ఎంపీటీసీలు స్పష్టం చేశారు. అక్కడ ఆఫీసులో ఇచ్చారు సార్. ఒంగోలు మాగంటి వాళ్ళ ఆఫీస్ అంటారు. మనకేం తెలుసు, మాగంటి వాళ్ళ ఆఫీసు. 50,000 ఇచ్చారు. మాకేం చెప్పలేదండి. అబ్బాయి ఏమి మొన్న నిన్న కాక మొన్న అందరం మంచిగా వచ్చింది. చెప్పేసేది ఎన్ని మాట చెప్తున్నాక మననే వచ్చినాం. చిన్న 50,000 అక్కడనే ఒంగోలు. అదే ఆఫీసులో అదేది మాగంటి శ్రీనివాస ఆ ఆఫీసులోనే 50,000 ఇంకా ఇచ్చే సంగతి మనకు. టీడీపీ నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణం ఎలక్షన్ కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని బాహాటంగా మా ఎంపీటీసీలు చెప్తున్నారు. 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మమ్మల్ని తీసుకువచ్చారని చెప్పని నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ప్రలోభాలకు గురిపెట్టి మాకు బలం లేని జిల్లాల్లో పోటీ నుంచి తప్పుకుని మాకు బలం లేదు, మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పని ప్రలోభాల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పని మేము దూరంగా పోటీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ 2 ఎమ్మెల్సీల వల్ల ఏం వస్తుందని చెప్పి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిజంగా దారుణం వస్తుంది. ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఏదో ప్రలోభాలు పెట్టి నిజంగా చేయడం అయితే బాధాకరం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పద్ధతులు మార్చుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు వాళ్ళ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా కేసీఆర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనేంది? లాడ్జీని వైఎస్ఆర్సీపీ నేతలు చుట్టుముట్టారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యేలు, అనుచరులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు.
తాము ఎందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓటుకు 3 లక్షల వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబుకు నమ్మకస్తుడైన మంత్రి నారాయణ హస్తం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించుకునేందుకే ప్రలోభాలకు దిగారని తెలిసింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.